అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈ రోజులలో చాలామంది ఏమిటంటే మాకు ఆడపిల్లల సంతానమే ఉన్నది, మగపిల్లల సంతానం లేదు, మాకు మగపిల్లలు కావాలని చాలామంది అడుగుతున్నారు. మగపిల్లల సంతానం కాని వాళ్ళకు, అందరు ఆడపిల్లలే పుట్టే వాళ్ళకు, మగ సంతానం లేని వారికి ఈరోజు మోతుకు చెట్టుతో మోక్షము, మోతుకు చెట్టుతోటి మోక్షము, అది బ్రహ్మవృక్షము. బ్రహ్మవృక్షం అంటే ఎక్కడ ఏమిటి? అది మోతుకు చెట్టు. మోతుకు చెట్టుతోటి ఎట్లా వేయాలి, ఏ విధంగా వేయాలి అని మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. మగ సంతానం లేని వారికి సంతానం, ఆ సంతానం ఉండి ఈ ఆడపిల్లలే ఉడుతుర్రు. ఇక ఒక బిడ్డ పుట్టింది, ఇద్దరు బిడ్డలు పుట్టిరు, ముగ్గురు బిడ్డలు పుట్టిరు. అయ్యో మాకు సంతానం, మగ సంతానం లేదు. ఇప్పుడు గోత్రంగుని ఆడ కొడుకు కావాలి, బలగమెత్తి పాడనీకి ఆడపిల్ల కావాలి, మొత్తం ఆడపిల్లలే పుట్టిరు. అయ్యో మాకు కొడుకు లేడా అనే వారికి ఈరోజు మీకు బ్రహ్మ వృక్షంతో మీకు మగ సంతానం కలిగే నేను ఆ విధంగా ఎట్లా చేసుకోవాలో చెప్తా. ఆ చెట్టు ఏ విధంగా వాడుకోవాలని చెప్తా. మోతుకు వృక్షముతోటి మనకు మోక్షం కలిగే, మగ సంతానం కలిగే చెట్టు మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. బ్రహ్మ వృక్షము నాతోటి రాడు, నేను చూపిస్తున్నా. ఏం చెప్పడంలో ఏమిందా 45 డిగ్రీలు కదా. ఇది చూడండి, ఈ చెట్టు నాకు తెలిసి విలేజ్లల్లో ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. అంటే విలేజ్లో పెరిగిన వాళ్ళకు, విలేజ్ అనుభవం ఉన్న వారికి మాత్రం కంపల్సరీ పెరిగి ఉంటారు. ఆ చెట్టు వచ్చేసి ఇది బ్రహ్మవృక్షం అంటారు దీన్నే. ఇది బ్రహ్మవృక్షము, ఇది మోతుకు చెట్టు. మోతుకు చెట్టుతోటి మగ సంతానం. మన మోతుకు చెట్టులో గమనించండి, ఇగో ఈ విధంగా ఇట్లా 3 ఆకులు ఉంటాయి. ఇగో చూడండి, ఇగో ఈ విధంగా 1, 2. ఇది శివుని స్వరూపం. శివుని స్వరూపం అంటే శివునికి త్రిశూలము. త్రిశూలము ఇది ఏ విధంగా ఇగో ఈ విధంగా 3 ఆకులు ఉంటాయి. ఈ 3 ఆకులు మనం ఏం చేయాలి? పొద్దుగాలు ఇప్పుడు సంతానం లేని వారికి ఏమిటంటే, ఇప్పుడు కడుపు కుట్టున్న వారికి సంతానం అసలే కాదు. కడుపు కుట్టున్న వారికి కడుపు కుట్టుతోటి సంతానం కాదు. ఈ కడుపు కుట్టు ఉండి వాళ్ళకి అర్థం కాదు. ఎన్ని విధాలుగా ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని విధాలుగా గోళీలు వాడుకున్నా కానీ సంతానం కాని వారికి కూడా నెంబర్ 1గా పనిచేస్తుంది. సంతానం లేని వారు ఏం చేయాలంటే, కడుపు కుట్టున్న ప్రాబ్లం అనేది అర్థమైందనుకో, వాళ్ళు ఏం చేయాలి? రోజు పొద్దున పరిగడుపున రావాలి. పరిగడుపున వచ్చేసి రోజు పొద్దున పరిగడుపున ఇగో ఈ విధంగా లేత కొనలున్న చెట్టును ఏం చేయాలి? ఇగో ఈ 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు వాడాలి. ఒకటి మిడిల్ ఏలు, ఇది ఒకటి ఉంగరం వేలు. ఈ మిడిల్ ఏలు, ఉంగరం వేలు కంపల్సరీ. మధ్యలో వేలుతోటి, ఉంగరం వేలుతోటి ఇదాన్ని పొద్దున పరిగడుపున ఏం చేయాలి? ఈ విధంగా 3 ఆకులు ఈ విధంగా సేకరించుకోవాలి. నేను ఎట్లా తెంపినా ఈ 2 ఏళ్ళతోటి వీటిని సేకరించి, వీటిని మన ఆవుకు మొగలాగా పుట్టిన ఆవు పాలే మాత్రం దీంట్లో వాడాలి. ఇది బాగా రంగడిచ్చి ఈ విధంగా తీసుకున్నట్టయితే 3 ఆకులు 5 రోజులు, రోజు పరిగడుపున పొద్దుగాల ఈ విధంగా దీన్ని బగ్గ రంగడిచ్చి, ఆవు పాలల్లో రంగడిచ్చి దీన్ని రోజు ఒక ముద్దగా పొద్దుగాల పరిగడుపున తీసుకున్నట్టయితే 5 రోజులు సేవించినట్టయితే మీకు సంతాన ప్రాప్తి కలుగుతున్నది. మరి అదేవిధంగా సంతానం ఉండి, ఆడపిల్లల సంతానం ఉండి ఇక మగ కొడుకు లేడు అనే వారికి, మగ సంతానం లేదు అనే వారికి చాలా ముఖ్యంగా ఇప్పుడు మగ సంతానం లేని వారి గురించి నెంబర్ 1గా చెప్తున్నా. ఇగో ఇదే బ్రహ్మవృక్షం అంటే మోతుకు చెట్టు. మోతుకు చెట్టుకు దగ్గర రావాలి. మోతుకు చెట్టుకు దగ్గరికి ఏరవచ్చి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవుతారు. ఈ నెల అటే పోతుంది కదా. ఈ ఫస్ట్ నెల అటే పోయిన తర్వాత మీకు కన్ఫామ్ అవుతుంది. ఇక ప్రెగ్నెన్సీ అయినా అని కన్ఫామ్ అయినప్పుడు నీకు తెలిసిపోతుంది. అరే టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అయినా అని తెలిసినప్పుడు 2వ నెల కానీ ఈ నెల వెళ్ళి ఇంకో నెల పడ్డా పర్లేదు, 3వ నెలల లోపు కంపల్సరీ, 3 నెలల లోపు కంపల్సరీ ఏం చేయాలి? పొద్దున పరిగడుపున. అంటే ఇప్పుడు ఈ నెల వెళ్ళి అంటే మీకు గుర్తుంటుంది, పలానా డేట్ నేను నాకు నెల తప్పినా మళ్ళీ ఈ నెల అయితే మళ్ళీ నెల కలుగుతుంది అని ఇట్లా 2 నెలల మధ్య లోపల ఆ డేటు ఇలా 18వ తారీఖు నువ్వు నెల తప్పినావు అనుకో, 18వ తారీఖు వరకు లేదంటే ఫస్ట్ తారీఖు గుర్తుపెట్టుకోర్రి. ఏ రోజు అయితే మీరు మీకు కన్ఫర్మ్ అయిన 2-3 రోజులు గుర్తుంటుంది, డేట్ వస్తుంది కదా, ఆ డేటు బంద్ అయ్యే డేట్ గుర్తుపెట్టుకోరి. మీకు డేట్ బంద్ అవుతుంది కదా, అక్కడి నుంచి నెల తప్పినట్టు కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలి? పలానా రోజు నాకు డేట్ ఉండేది, ఈ నెల డేట్ రాలేదని గుర్తుపెట్టుకొని వచ్చే నెల అయినా పర్వాలేదు, అదే నెల అదే డేట్ నాడు మీరు ఏం చేయాలి? ఇది చెట్టు దగ్గరికి పొద్దున స్నానం చేసుకొని మంచిగా పరిగడుపున ఏం తినకుండా, నీళ్లు తాగకుండా వచ్చేసి ఇదే బ్రహ్మవృక్షం అంటే మోతుకు చెట్టు దగ్గరికి వచ్చి ఇదే 2 వేలు గుర్తుపెట్టుకోరు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి. ఈ బ్రహ్మవృక్షం అంటే మోతుకు చెట్టు. మోతుకు చెట్టుతోటి మోగ సంతానము, మోక్షం కలిగేది. ఈ 2 వేళ్ళు చూపుడు, మన ఉంగరం వేలు, మన మధ్యలో వేలు, ఉంగరం వేలు మధ్యలో వేలు గుర్తుపెట్టుకోరు. ఉంగరం వేలు మధ్యలో వేలుతోటి ఇగో ఇదే 3 ఆకులు గుర్తుపెట్టుకోరు. లేత కొనలు ఉండాలి. లేత కొనలు చెట్టు చూపి ఒకసారి అంతా. ఇగో ఈ చెట్టు అనేది మొత్తం ఈ విధంగా ఉంటుంది. మనకు కావలసినది ముఖ్యంగా ఈ విధంగా ఇగో లేత కొనలు. ఇగో ఈ 2 వేలు ఇగో ఈ విధంగా పెట్టాలి. ఈ 2 వేలు ఈ విధంగా పెట్టి దీని దగ్గర కానీ ఇగో ఈ విధంగా తెంపుకోవాలి. 3 ఆకులు ఈ విధంగా నేను ఎట్లా తెంపినో